హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పాత వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక మార్నింగ్ అయితే బయట చిమ్మి ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా ఇంట్లో కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకా మా బాబు కూడా లేచేశాడు. వాడి కోసం అని చెప్పి హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ పొంగల్కి అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారా ఎట్లా పొంగిపోయిందో. మ్యాక్సిమం ఇలా అయితే పొంగదండి ఎప్పుడు, కానీ ఈసారి ఎందుకో ఎక్కువ పొంగిపోయింది. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పైకి అయితే పొంగదండి, నార్మల్గానే ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో బాగా ఎక్కువగా అయితే పొంగిపోయిందండి. అప్పటికి పేపర్ పెట్టాను ఫస్ట్ విజిల్ వచ్చినప్పుడు, అయినా కూడా పేపర్ పెట్టినా కూడా కిందకైతే వచ్చేసిందండి. ఇక్కడ ఇంకా పొంగల్కి తిరుగుమాత అయితే పెడుతున్నానండి. కొంచెం ఫ్రిడ్జ్లో వెన్నపూస అయితే ఉన్నింది. దాన్ని చాలా రోజుల నుంచి అట్లే నెయ్యి చేయాలనుకుంటే అట్లే ఉండేటప్పటికి ఇంకా దేనికిలే అనేసి తిరుగుమాతకైనా వేసేద్దామని చెప్పి పొంగల్కి అయితే వేసేసాను. పొంగల్కి బాగుంటుంది కదా అనేసి పొంగల్లో అయితే వేసేసానండి. ఇక్కడ తిరగమాత అయితే పెట్టేశాను. నేను ఇక్కడ పొంగల్ మీతో అయితే షేర్ అయితే చేయట్లేదండి. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ అయితే చేస్తాను. ఇక్కడ నార్మల్గా అయితే చూపించేశాను అనమాట. ఇంకా మష్రూమ్ అయితే చూపించాను కదండి. సాటర్డే అయితే మ్యాక్సిమం నేను ఆఫ్టర్నూన్ మష్రూమ్ కర్రీ చేస్తాను, లేదు అంటే మష్రూమ్ బిర్యానీ అయినా చేస్తాను. మ్యాక్సిమం అయితే సాటర్డే రోజు అయితే మష్రూమే ఉంటుంది 90%. ఇక్కడ తిరమాత అయితే పెట్టేశానండి. కొంచెం వెన్నపూస వేసేసి బాగా కరిగిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం జీడిపప్పులు వేసేసి తిరమాత అయితే పెట్టేసి ఇంకా తిరగమాతని దీంట్లో అయితే యాడ్ అయితే చేసేసానండి. ఇంకా టీ అయితే పెట్టాను మార్నింగ్ కాబట్టి. డోర్ కొట్టు మ్యామ్. డోర్ ఓపెన్ చేయలేదా? ఏమైంది? గేట్ వేసారా? అయ్యో, ఏంటది? ఫినిష్డ్. వాటర్ తీసుకోకూడదు. హాయ్ చెప్పినావు? స్కూలా? ఓకే బాయ్. ఇక్కడ సాటర్డే కదండి, మా బాబుకి హాలిడే. నార్మల్గా స్కూల్ ఉన్న రోజు మాత్రం డల్గా ఉంటాడు స్కూల్కి వెళ్ళాలంటే. ఇప్పుడు సాటర్డే స్కూల్ లేదు కదా, సో కాబట్టి బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి మ్యామ్ డోర్ ఓపెన్ చేయలేదు అని చెప్పి డోర్ కొడతా అని చెప్పి వాడి వేషాలు అయితే వేస్తున్నాడు. ఇంకా సాటర్డే సండే అయితే ఇంట్లో అయితే బాగా సందడిగా ఉంటుందండి. ఒక్కొక్కసారి చిరాకు కూడా బాగా వచ్చేస్తుంది మా బాబుతో. ఇంక ఆఫ్టర్నూన్ మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా మష్రూమ్ కర్రీ కూడా షేర్ అయితే చేయట్లేదు. ఇక్కడ మా బాబు చూసారా, చెప్పాను కదా, ఇంక సాటర్డే అంటే బ్యాగ్తోనే ఆడుతూనే ఉంటాడు. సాటర్డే సండే కర్చీఫ్లు పెట్టుకొని దాంట్లో స్నాక్స్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా కర్రీ కూడా ఇలా వాడితో టైం స్పెండ్ చేస్తూ కర్రీ అయితే చేసేసానండి. ఇంకా లంచ్ అయితే చేసేసాము. మా బాబు పడుకుని కూడా లేచేసాడనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేద్దామని అయితే చూశాను. టైం అయితే 7:15 అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ ఆ టైం కదా, ఇంకా పూజ చేయడం ఎందుకని చెప్పేసి పూజ అయితే ఏం చేయలేదండి. ఇంకా ఊరికే దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ బాబా బుక్ అయితే చదువుతానండి. ఇది నేను ప్రెగ్నెన్సీ ముందు నుంచి చదువుతున్నాను. ఇది మా అత్తమ్మ అయితే నాకు అలవాటు అయితే చేశారండి. సో అప్పటి నుంచి అయితే ఇది నేను చదువుతూ ఉన్నాను. ఎవ్రీ థర్స్డే చదువుతాను. బట్ థర్స్డే రోజు మిస్ అయినప్పుడు సాటర్డే చదువుతాను. ఇంకా సాటర్డే అంటే మనం నాన్ వెజ్ ఇంట్లో ఏం చేయము అండ్ ఏమీ తినము కదా అనేసి థర్స్డే మిస్ అయింది అంటే మాత్రం ఎవ్రీ సాటర్డే అయితే చదివేస్తాను. ఇంకా ఆ రోజు థర్స్డే రోజు అయితే కుదరలేదండి, వర్క్ అయితే సరిపోయింది. ఇంక అందుకని చెప్పేసి ఈవినింగ్ బుక్ అయితే చదువుకున్నాను, ఫ్రీగా ఉన్నాను కదా అనేసి. శ్రీ సాయినాథ స్తవన మంజరి ఈ బుక్ అండి. ఈ బుక్ చదువుకున్నాము అంటే మనకి మన మనసులో ఏ కోరికలున్నా ఖచ్చితంగా తీరుతాయండి. మీకు ఏదన్నా కోరికలు ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ చదువుతూ దేవుడికి మీరు చెప్పుకున్నారంటే బాబాకి ఖచ్చితంగా ఆ కోరిక అయితే తీరుతుందండి. డెఫినెట్గా చదవండి. మీ కోరికను కూడా బాబాకి చెప్పారు అంటే డెఫినెట్గా అయితే తీరుతాయి. ఇది నేను 3 ఇయర్స్గా అయితే చదువుతున్నానండి. చాలా బాగా అయితే ఉంటుంది బుక్. ఒకసారి చదివి చూడండి, మీ మనసులో కోరికలు తప్పకుండా తీరుతాయండి. నేనే సాక్ష్యం అండి. నాకైతే చాలా కోరికలు అయితే తీరాయి. మనం నమ్మేమో అంటే ఆ బాబా ఖచ్చితంగా అయితే తీరుస్తాడండి.
ఇంకా బుక్ అయితే చదివేశానండి. ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఒక్కొక్కసారి అంత టైం కూడా పట్టదండి. మ్యాక్సిమం 15 మినిట్స్‌లోనే ఫినిష్ అయితే అయిపోతుంది. అండ్ చదివైతే చూడండండి అందరూ. ఇక్కడ బుక్ అయితే చదివేశానండి. దేవుడికైతే దండం పెట్టుకుని అయితే వచ్చేసాను. ఇంకా పూజ అయితే చేయలేదండి. లేట్ అయితే అయిపోయిందని చెప్పాను కదా! సో, అందుకని బుక్ అయితే చదివైతే వచ్చేసాను. ఇక్కడ మ్యాంగోస్ అయితే ఉన్నాయండి. ఇంకా నేను మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాను అండ్ టెంపుల్కి వెళ్తున్నామండి అన్నవరము. సో అటు నుంచి అటు ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. 1 వీక్ అయితే ఉండేసి వస్తాము. ఇంకా అందుకనేసి ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయండి. 4 ఉన్నాయి పచ్చికాయలు. ఇవేంటంటే మనకి ఇట్లనే ఉంచేసామంటే నార్మల్గా పాడైపోతాయి కదా, మెత్తగా అయిపోవడం అంటే ఇంకా పనికి రాకుండా అయిపోతాయి. సో మనం ఎక్కువగా మ్యాంగోస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా కానీ స్టోర్ అయితే చేసుకున్నామంటే మనకి 3-4 మంత్స్ అయినా కూడా మనకి ఇలానే ఉంటాయండి. ఇది నాకు మా అత్తమ్మ అయితే చెప్పారండి. అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అయితే నాతో చెప్పారు. ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఇలా చేస్తున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారండి. ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఇలా స్టోర్ అయితే చేసి పెట్టేస్తాను. ఒక 3-4 అట్లున్నా కూడా నేను ఇలానే స్టోర్ అయితే చేసి పెట్టేస్తానండి. ముందుగా మ్యాంగోస్ని పీల్ చేసి పెట్టేసి ఫస్ట్ నీట్గా మ్యాంగోస్ని వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత బాగా ఆరిపోతాయి కదండి. బాగా ఆరిపోయిన తర్వాత వాటిని పీల్ తీసేసి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకుని ఇవి బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుని ఇంకా మనం డ్రీఫ్రిజ్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాము అంటే మనకి 3-4 వరకు 3-4 మంత్స్ వరకు మనకి అలానే స్టోర్ అయితే ఉంటాయండి. మ్యాక్సిమం 3 మంత్స్ అయితే ఈజీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. చాలామంది ఇలా వాడరండి, కొంతమంది అయితే వాడతారు. ఇంకా నాకు కూడా ఫస్ట్ అయితే తెలియదండి ఇలా వాడతారు అని. అంటే మా అమ్మ కూడా ఎప్పుడు ఇట్లా అయితే యూజ్ అయితే చేయలేదండి. అందుకనేసి మాకు కూడా తెలియదు. ఇంకా నేను ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినప్పుడు మా అత్తమ్మ అయితే ఇలా చేస్తుంటే చూశాను. అప్పుడు ప్రాసెస్ అడిగితే ఇలా అయితే చెప్పారు. ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి అయితే చేశాను. ఇంకా ఇదైతే సెకండ్ టైం అండి. అప్పుడైతే ఫస్ట్ టైము బాగానే ఉన్నాయి కానీ ఇది సెకండ్ టైం కదా ట్రై చేస్తున్నాను. అప్పుడైతే నేను ఓన్లీ 2 మ్యాంగోస్ అయితే స్టోర్ చేశాను. ఇప్పుడైతే 5 మ్యాంగోస్ అయితే స్టోర్ అయితే చేస్తున్నాను. సో చూసారా అన్నీ ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా మనం బాక్స్లో వేసుకుని స్టోర్ అయితే చేసేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడే కర్రీ కానీ చేసేసామంటే ముట్లు ఉంటాయి కదండి. అంటే మామిడికాయలని పీసెస్గా కట్ చేసుకుని లాస్ట్ ఒకటి ఉంటుంది కదా ముట్టి, దాన్ని వచ్చేసి మనం కర్రీస్లో అయితే అప్పటికప్పుడే చేసుకుంటే వేసేయచ్చు. మా అమ్మ అయితే అలానే వేసేసేదండి కర్రీస్లో. ఇక్కడ నేనైతే అప్పటికప్పుడే చేయట్లేదు కదా అనేసి అవైతే పడేసాను. మనం అప్పటికప్పుడే కానీ కర్రీ చేసుకున్నప్పుడు వంకాయ మామిడికాయ, అరటికాయ మామిడికాయ అట్లా కర్రీ చేసుకున్నప్పుడు వాటిలో యాడ్ చేసుకున్నామంటే కర్రీకి కూడా టేస్ట్ వస్తుంది. అది మ్యాంగో కూడా బాగుంటుందండి తినేటప్పుడు. ఇక్కడ మ్యాంగోస్ అయితే అన్నీ కట్ చేసి అయితే పెట్టేశానండి. ఇంకా చూసారా నేను ప్లాస్టిక్ దాంట్లో అయితే వేస్తున్నానండి. పులుపు కదా, మనం ప్లాస్టిక్లో వేస్తేనే బాగుంటుంది. ఇంకా స్టీల్లో వేసాము అంటే స్టీల్ అనేది బాగుండదండి. ఇట్లా వేసుకోవడానికి ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోండి. ప్లాస్టిక్లో వేసేసి మనం మూత పెట్టేసి డ్రీఫ్రిజ్లో కానీ పెట్టేసామంటే మనకి ఫైనల్గా 3 మంత్స్ వరకు అయితే మనకి ఇలానే స్టోర్ అయితే ఉంటాయి. మనం కర్రీ చేస్తాం కదా, అప్పుడు మనము తీసేసి వాటర్లో వేసేసి ఒక 1 మినిట్ తీసి బయట పెట్టేసుకున్నామంటే కర్రీలో వేసేసుకోవచ్చండి. బాగా ఐస్ ఏదైనా ఉంటే కరిగిపోతుంది కదా. సో ఇంకా మనం వాటర్లో వేసేసామంటే 1 మినిట్ బాగా నార్మల్కి వచ్చేస్తాయి. ఇంకప్పుడు కర్రీలో అయితే మనం యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ అవైతే స్టోర్ చేసి అయితే పెట్టేశానండి. ఇక్కడ నైట్కి అయితే కొంచెం రైస్ ఉంది, రసం ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కర్రీ కూడా కొంచెం ఉందండి, మష్రూమ్ కర్రీ. ఇంకా మష్రూమ్ కర్రీకి చపాతీ చేస్తే బాగుంటుంది కదా అనేసి చపాతీ అయితే చేస్తున్నాను. ఇక్కడ చపాతీ మా బాబు కూడా ఇష్టంగా తింటాడండి బాగా, అండ్ నాకు ఇష్టము. మా హస్బెండ్ అయితే పెద్దగా ఇష్టంగా అయితే తినరు, కానీ నేను మా బాబు అయితే చపాతీ పూరి బాగా ఇష్టంగా అయితే తింటాము. ఇక్కడ పిండి అయితే కలుపుతున్నానండి. కొంచెమే చేస్తున్నాను. రైస్ ఉందని చెప్పాను కదండి, రైసు రసము కర్రీ 3 ఉన్నాయి. మష్రూమ్ కర్రీ కూడా చూపిస్తున్నాను మీకు. నాకైతే మసాలా కర్రీస్ ఏదైనా ఉన్నాయి అంటే ఇంకా చపాతీ కానీ పూరీ కానీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడైనాను. నైట్ నేను కర్రీ ఉంది అంటే మాత్రం మసాలా కర్రీస్ ఒక 2-3 చపాతీ అయినా చేసుకుని అయితే ఇలా కర్రీలో నంచుకుని అయితే తింటానండి. ఇంకా చపాతీకి ఏంటంటే మనం హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ కానీ యాడ్ చేసామంటే చపాతీ అనేవి బాగా మెత్తగా వస్తాయండి, స్మూత్గా వస్తాయి అండ్ బాగా పొంగినట్టు కూడా అనిపిస్తాయి.
ఇక్కడ మనం కలిపే విధానంలో ఉంటుందండి. చపాతీకి ఒక హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి మనం ఒకటేసారి కలిపేయకుండా మనం కొంచెం కొంచెంగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపాము అంటే చపాతీ అనేవి మనకి బాగా మెత్తగా స్మూత్గా వస్తాయి. చూపించాను కదా మీకు ఎలా ఉన్నాయి అనేది. మెత్తగా మనం ప్రెస్ చేసామంటే బాగా మెత్తగా అయితే తగులుతాయి. అండ్ చాలా తక్కువ చేస్తున్నాను కదండి పిండి, ఒక 3, 4, 5 వరకు అయితే వస్తాయి. అంటే నేను చేసినవి అయితే కొంచెం చిన్నవిగా అయితే చేశాను కాబట్టి ఒక 5 అయితే వచ్చాయండి. నార్మల్గా కొంచెం చిన్నవిగా కొంచెం పెద్దవిగా చేస్తే ఒక 4 అయితే వస్తాయి. నేను చేస్తే 5 అయితే వచ్చాయండి. ఇక్కడ చపాతీ అయితే మనం చపాతీ కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాము అంటే చపాతీ అనేవి బాగా వస్తాయండి. ఫస్ట్ది ఏంటంటే నేను సిమ్లో పెట్టి పెనం కాలక ముందే ఒక చపాతీ అయితే వేసేసానండి. అదైతే టేస్ట్ అయితే అసలు బాగాలేదు. అండ్ సరిగా కాలని కూడా కాలినట్టు అయితే అనిపించలేదు. మనం పెనం కాలక ముందే కానీ చపాతీ కానీ వేసేసామంటే అది సరిగా కాలడము లేట్ అవుతుంది. అండ్ తినడం కూడా మనకి తినేటప్పుడు కూడా అంత టేస్ట్గా అయితే అనిపించదండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లోనే పెట్టి కానీ చపాతీలు చేసాము అంటే చపాతీలు అనేవి బాగా పొంగుతూ బాగా మెత్తగా స్మూత్గా అయితే వస్తాయండి. ఇంకా మేము అన్నవరం అయితే వెళ్తున్నామండి. ఒక 2 డేస్ తర్వాత నేను వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి, అన్నవరం వ్లాగు. డెఫినెట్గా అందరూ మిస్ కాకుండా అన్నవరం వ్లాగ్ అయితే చూడండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది కదండి. సో మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది కదండి. సో డెఫినెట్గా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ చపాతీలు చూసారా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. నాకైతే చపాతీ రోజు తినమన్నా తింటానండి, చపాతీ పూరి. ఇంకా పూరి ఏంటంటే ఆయిల్ ఫుడ్ అనేది మనం ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు కదా. ఇంక చపాతీ అంటే రోజు చపాతీ తిన్నాము అంటే బాడీ అనేది బాగా హీట్ అయితే అయిపోతుందండి. నాది ముందే హీట్ బాడీ అన్నమాట. ఇంక అందుకని చపాతీ అయితే డైలీ అయితే చేయను. మ్యాక్సిమం వీక్కి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా అయితే చేస్తాను. ఇంకా అందుకనేసి ఎక్కువైతే చేయనండి. వీక్లో కంపల్సరీ 1 డే అయితే చేస్తాను, లేదు అంటే ఒక 2 టైమ్స్ అయితే చేస్తాను. ఇంకా ఫైనల్గా చపాతీ చేయడం అయితే అయిపోయిందండి. చపాతీలు అయితే ఫినిష్ అయితే చేసేసాను. 5 కదా, బాగా హై ఫ్లేమ్లో పెట్టి చేసేస్తే త్వరగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 10 మినిట్స్ కూడా పట్టలేదు చెప్పాలంటే, 5 మినిట్స్కే అయిపోయింది. ఇంకా మా బాబుకి అయితే వాళ్ళ డాడీ అయితే పెట్టేశాడు. ఇంకా నేను కూడా తినేసాను. మా బాబు అయితే వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ చేతే పెట్టించుకుంటాడు, నా దగ్గరికి అయితే రాడు. ఇంకా వాళ్ళ డాడీ చేతే పెట్టించుకొని ఇష్టంగా తింటాడు. ఇంకా ఫైనల్గా నేను కూడా తినేసానండి. ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత అంట్లు క్లీనింగ్ అయితే చేసేసానండి. కొన్ని అయితే ఉన్నాయి అట్లే పెండింగ్, కొన్ని అయితే క్లీన్ చేసేసాను. ఇంకా గ్యాస్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. గ్యాస్ క్లీనింగ్ చేసామంటే మనకి మార్నింగ్కి మైండ్ అయితే ఫ్రీగా ఉంటుంది. లేదు అంటే మనకి మార్నింగ్ గ్యాస్ క్లీన్ చేసుకోవాలంటేనే ఒక 1/2 అవర్ పడుతుంది. ఇంకా అంట్లు క్లీనింగ్ అంటే ఇంకో 1/2 అవర్ పడుతుంది. కాబట్టి మ్యాక్సిమం మనము నైట్ టైము అంట్లు క్లీనింగ్ అండ్ గ్యాస్ క్లీనింగ్ అని అయిపోయింది అంటే మాత్రం మనకు మార్నింగ్ వంట దగ్గర టిఫిన్ దగ్గర పెద్దగా టైం అయితే ఎక్కువ పట్టదండి. ఇంకా అవి క్లీనింగ్ అవి రెండు కానీ కాలేదు అంటే మాత్రం ఏదో మార్నింగ్ అంతా చిరాగ్గా విసుగ్గా అట్లనే అనిపిస్తుంది నాకైతే. అండ్ మీకు కూడా అలానే అనిపిస్తుందా అండ్ ఎలా అనిపిస్తుంది అనేది నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. గ్యాస్ క్లీన్ అయితే చేసేసాను. ఇంకా అంట్లు కూడా మ్యాక్సిమం అయితే అన్నీ కడిగేసానండి. ఇంకా నైట్ తిన్న ఒక 2 ప్లేట్స్ 3 ప్లేట్స్ అయితే ఉన్నాయి అంతేను. సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మా బాబు అయితే చూసారా, చెప్పాను కదా స్కూల్ లేనప్పుడు మాత్రం బ్యాగ్తోనే పని, ఇంక స్కూల్ ఉన్నప్పుడు మాత్రము బ్యాగ్ తీసుకోవాలి అంటేనే కష్టము, ఇంక స్కూల్కి వెళ్ళాలంటేను. సో అందరి పిల్లలు ఇలానే ఉంటారని అయితే అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది కదా. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.